హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో, ఆ క్యాండిడేట్స్‌కి అందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి హైదరాబాద్‌కి సరౌండింగ్‌లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఫార్మా కంపెనీస్, వీటిలో 4 కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. ప్రైవేట్ కంపెనీస్‌లో పర్మనెంట్ జాబ్స్‌కి నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్‌లో మనకి చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. మీకు ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్‌ని చూజ్ చేసుకొని ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీటిలో ఫస్ట్ కంపెనీ నేమ్ మనం చూసుకుంటే మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి అన్నోరా ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఫార్మేషన్ డివిజన్ అనమాట. ఫార్మేషన్ డివిజన్‌కి సంబంధించిన కంపెనీ అన్నోరా ఫార్మా. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి శ్రీ కార్తికేయ ఫార్మా అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి స్పైకా ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైత్రి డ్రగ్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 9th మే రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే క్యూసీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్, క్వాలిటీ కంట్రోల్, ఈ డిపార్ట్మెంట్లో మనకి రిక్రూట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. ఒక్క డిపార్ట్మెంట్లో మాత్రమే ఈ మైత్రి డ్రగ్స్ కంపెనీలో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. మనకి ట్రైనీ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్, దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఈ డిఫరెంట్ పొజిషన్స్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఎగ్జిక్యూటివ్ అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఏదైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే పొజిషన్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇమేజ్ చూసుకుంటే ఇక్కడ చూడండి, క్యూసీ డిపార్ట్మెంట్కి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి 0 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో క్యూసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎగ్జిక్యూటివ్ అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎవరైతే ఎంఎస్సీ అలాగే బీఎస్సీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ లేదా ఎగ్జిక్యూటివ్ అనే ట్రైనీస్ ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో ఆ పొజిషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. బీఫార్మసీ ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అలాగే ఎంఎస్సీ బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కరెక్షన్ చెప్పాలనుకుంటున్నాను నేను. బీఫార్మసీ ఇంకా బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంఫార్మసీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూస్తే ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్, దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఈ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 9th మే రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 12 o'clock వరకు. లొకేషన్ వచ్చేసి మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి మనకి హైదరాబాద్కి దగ్గరలో ఈ బొంతపల్లి అనే విలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విలేజ్కి దగ్గర మనకి కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నెంబర్ వచ్చేసి 918455694101. అలాగే మరో నెంబర్ వచ్చేసి 0406907667 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే నాకు వీడియో కింద కామెంట్లో కూడా అడగండి, నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కానీ డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి, నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ మైత్రి కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్నోరా ఫార్మా అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిపోర్ట్ చేయడం కోసం ఇక్కడ కూడా 9th మే రోజు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది ఫార్ములేషన్ డివిజన్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి
ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్, ఇంజనీరింగ్, వేర్ హౌస్ అలాగే ప్యాకింగ్ అనే ఈ 4 డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అనమాట. ఇంజనీరింగ్ అన్న మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అన్న రెండు కూడా ఒకటే. దీనికి వచ్చేసి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓన్లీ వేర్ హౌస్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. వేర్ హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ స్టోర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, ఎంబీఏ కానీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్టోర్ డిపార్ట్మెంట్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 9th May రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 9 నుంచి 1 o'clock వరకు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, అన్నారం విలేజ్ దగ్గర ఈ కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అన్నోరా అనే కంపెనీ అన్నారం విలేజ్ దగ్గర అయితే లొకేటెడ్ ఉంటుంది. జిన్నారం, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కామెంట్లో అడగండి. వీటికి సంబంధించిన లొకేషన్ కూడా నేను మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఇది చూసుకొని ప్రొడక్షన్, ఇంజనీరింగ్ అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది చూసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ ఇమేజ్లో అన్ని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఏ డిపార్ట్మెంట్స్కి ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఏ సెక్షన్స్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని కూడా మెన్షన్ అయితే చేశారు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇవి చూసుకొని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళొచ్చు. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వేర్ హౌస్ అనే డిపార్ట్మెంట్లో జాబ్ చేయడానికి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్కి మోస్ట్లీ తీసుకునేది వేర్ హౌస్ అలాగే క్యూసీ, క్యూఏ, హెచ్ఆర్ అనే ఈ కొన్ని డిపార్ట్మెంట్స్లో మాత్రమే ఈ ఫార్మా ఇండస్ట్రీలో రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నెంబర్ వచ్చేసి 9121185330 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేస్తారు. లేదంటే మీరు వీడియో కింద కామెంట్లో కూడా అడగండి, అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి, నాకు కాస్త ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శ్రీ కార్తికేయ ఫార్మా అనే ఈ కంపెనీ ఏదైతుందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఇక్కడ కూడా మనకి 9th May రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి అన్ని డిపార్ట్మెంట్స్ వైజ్గా మెన్షన్ అయితే చేశారు. ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పి చూసుకుంటే హెచ్ఆర్, అలాగే హెచ్ఆర్ అడ్మిన్, దాంతోపాటు హెచ్ఆర్ పేరోల్, ఇంకా ప్రొడక్షన్ అనే ఈ 3 డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ ఏదైతే హెచ్ఆర్ అడ్మిన్ అలాగే హెచ్ఆర్ పేరోల్ అని చెప్పి ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటికి మాత్రం ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఎవరైతే ఫ్రెషర్స్ ప్రొడక్షన్ జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో జడ్చర్ల లొకేషన్లో ఆ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ పాస్ అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఈ కంపెనీ లొకేషన్ వచ్చేసి జడ్చర్ల అనమాట. హైదరాబాద్కి అవుట్స్కట్లో ఈ లొకేషన్ ఉంటుంది. జడ్చర్ల అనే ఏరియా, అక్కడే కంపెనీ లొకేటెడ్ అయితే అయి ఉంటుంది. మనకి 9th May రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సాటర్డే రోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3 o'clock వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఎక్కడ అని చెప్పి ఇంటర్వ్యూ కండక్ట్ చేసే లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే హోటల్ కృతంగా ఫస్ట్ ఫ్లోర్ అబో రిలయన్స్ మార్ట్ అపోజిట్ న్యూ బస్ స్టాండ్ జడ్చర్ల అని చెప్పి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంపెనీ లొకేషన్ మాత్రం డిఫరెంట్ లొకేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్. జడ్చర్లకి దగ్గరలో శ్రీ కార్తికేయ ఫార్మా అనే కంపెనీ ఉంటుంది, అక్కడ మీకు వర్కింగ్ లొకేషన్ ఇస్తారు. ఇంటర్వ్యూ మాత్రం ఇక్కడ మనకి హోటల్లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది, కృతంగా హోటల్లో. అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నెంబర్ వచ్చేసి 7569426391 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది హెచ్ఆర్ది. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ హోటల్లో కండక్ట్ అయితే చేస్తున్నారు, హోటల్ కృతంగా అని చెప్పి. వర్కింగ్ లొకేషన్ మాత్రం శ్రీ కార్తికేయ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సిటీబీ RAJJ 906 పోలేపల్లి జడ్చర్ల తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు కదా, ఇక్కడికి వెళ్ళేసి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ 9th May రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి కామెంట్లో, నాకు కాస్త ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్పైకా ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 0 to 6 years వరకు ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి క్వాలిఫికేషన్ కూడా చాలా మినిమం క్వాలిఫికేషన్ అడగడం అయితే జరుగుతుంది. 10th class పాస్ అవుతున్న వాళ్ళను, అలాగే ఇంటర్
దాంతోపాటు డిగ్రీ, ఈ మూడింటిలో ఏ క్వాలిఫికేషన్లో మీకు అందరికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ రెండు కూడా యాదాద్రి భువనగిరి అని చెప్పి ఏదైతే లొకేషన్ ఉందో ఆ ఏరియాలో మనకి కంపెనీలు ఒకటి ఉంటుంది. అక్కడే మీరు ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్ చూసుకుంటే మనకు అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏపీఐ యూనిట్ అనమాట, అది ఏపీఐ యూనిట్లో ప్రొడక్షన్ అండ్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. 10th, ఇంటర్ అలాగే డిగ్రీ, ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్లో మీకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి రిక్రూట్ అయితే చేసుకుంటారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి స్పైకా ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, లింగోతం విలేజ్, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లింగోతం చౌటుప్పల్ అని చెప్పి మీరు సెర్చ్ చేశారనుకోండి, అక్కడికి దీనికి సంబంధించిన లొకేషన్ అయితే వస్తుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ కంపెనీకి మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎక్కడ అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ ఏమి మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో వాట్సాప్ నెంబర్, ఈ నెంబర్కి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కాల్ ఆర్ సెండ్ రెజ్యూమ్ ఆన్ వాట్సాప్ నెంబర్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి మీరు వాట్సాప్లో ఈ నెంబర్కి మీ అప్డేట్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 8712317903 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అయినా చెప్పొచ్చు, లేదంటే మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ అయినా చేయొచ్చు. ఓకే, ఇది ఈ చౌటుప్పల్ ఏరియాలో ఏదైతే కంపెనీ ఉందో స్పైకా ల్యాబొరేటరీస్, ఆ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్.